నమస్తే, వెల్కమ్ టు మెగా మీడియా భక్తి. నేను మీ తనిషా. కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడదాం రండి. హాయ్ మేడం. హలో. ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలిసిందే? సో బేసిక్గా ఈ టెంపుల్ని మేము ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసామన్నమాట. సో మా హస్బెండ్ ఎలా అంటే లైక్ ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో వన్ ఆఫ్ ద ఎక్స్ప్లోరేషన్స్లో మాకు ఈ టెంపుల్ కనిపించింది. బేసిక్గా ప్రతి ఒక్క టెంపుల్ చూసిన ఆర్కిటెక్చర్ అంతా నార్మల్గా లైక్ వైట్గా అలా డిజైన్ చేస్తుంటారు. బట్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ద ఆర్కిటెక్చర్ ఇంకా మిగిలిన ప్రతిదీ ఏదైనా చాలా బాగుంటుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ లైక్ వాట్ ఐ ఫెల్ట్ డిఫరెంట్ వాజ్ లైక్ శివుడు ఇంకా పార్వతి రెండు కలిపి ఒకే విగ్రహం లాగా చూపించడము. దట్స్ టోటలీ యూనిక్. నేను ఎక్కడా చూడలేదు అది. ఐ బిన్ టు సో మెనీ టెంపుల్స్ నేను అది ఎక్కడా చూడలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ టెంపుల్కి వస్తే ఏదో కైండ్ ఆఫ్ పీస్ వస్తుంది అనమాట. ఐ ఫీల్ సో పీస్ఫుల్ హియర్. అండ్ అదే కాకుండా నేను కోరుకున్న చాలా కోరికలు అవన్నీ నెరవేరాయి. నేను ఇప్పుడు టెంపుల్కి వచ్చింది 108 రౌండ్స్ చేద్దామని, నా కోరిక తీరిందని. సో ఇంకొక కోరిక కూడా కోరాను, మళ్ళీ 108 రౌండ్స్ చేస్తానని అనుకున్నాను. అండ్ నాకు అదొక ట్రస్ట్. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అనేది గట్టిగా ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. అండ్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఎలా చూపిస్తారు అంటే ఈ కైండ్ ఆఫ్ జనరేషన్ కి ఈ కైండ్ ఆఫ్ వరల్డ్ లో ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ అంటారు. మెన్ ఉమెన్ సెపరేట్ కాదు, మెన్ ఎక్కువ లేకపోతే ఉమెన్ తక్కువ అలా ఉండదు అని అంటారు. ఇక్కడ ఆ ఈక్వాలిటీ కనిపిస్తుంది నాకు ఈ టెంపుల్ లో. దట్స్ వేర్ ఐఎమ్ కనెక్టెడ్ సో మచ్ టు దిస్. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అన్నారు కదా, ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు షేర్? యా, సో బేసిక్ గా వీ బీన్ హియర్ ఫర్ 3 years అనమాట. I am married for 2.5 years. It's been 2.5 years. We've been married. So we have planned for a house. మేము ఒక ఇల్లు కొనాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అది ముక్కుకున్నాను. ఇన్ని ఇయర్స్ లోపు ఇల్లు కంప్లీట్ అయితే ఐ విల్ డూ 108 రౌండ్స్ అన్నట్టు నేను ముక్కుకున్నాను. అండ్ he heard about it. He or she, both of them heard about it. And అందరికీ నమస్కారం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో చూసాను ఈ టెంపుల్ గురించి. చాలా బాగుంది. ఆ ఇయర్ నుంచి రావాలని చాలా ఆశపడ్డాను. ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా వచ్చాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ నేను ఈ టెంపుల్కి వచ్చానని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. మేము చాలా విన్నాం దీని గురించి. మా మమ్మీ డాడీ స్పెషల్గా మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. సో వీ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ ఇయర్. చాలా బాగుంది. వాతావరణం కానీ ఇది కానీ అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ అదంతా. ఇది గచ్చిబౌలిలో ఉన్న అర్ధనారీశ్వరి టెంపుల్. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మొత్తము చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఉంటాయి, మంచిగా పెద్ద పెద్ద వెంచర్స్. అండ్ ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆయనకు అనుకున్న కోరికలు కూడా తీరుతాయి అందరివి భక్తులై. చాలా బాగుంటుంది. అండ్ శివుని టెంపుల్, అమ్మవారి టెంపుల్ అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు ఇక్కడ శివుడు. చాలా మంచిగా కట్టారు గుడి, చాలా బాగుంటుంది. అండ్ గోమాతలు ఉంటాయి ఇక్కడ, గౌశాల కూడా ఉంటుంది. అందరూ వచ్చి మంచిగా ఇక్కడ కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయి. ఇది రెండోసారి వచ్చేది ఈ గుడికి. అర్ధనాగేశ్వర గుడి అంటే బాగా ఇష్టం. ఇది రెండోసారి వచ్చిన మా కోరికలన్నీ తీరినాయండి.
థ్యాంక్స్ టు మెగా మీడియా. Thanks to Mega Media for giving me this wonderful opportunity. దేవుడికి డబ్బుకి సంబంధం లేదు. నిజంగానే పీరియడ్స్ లో ఉన్న మహిళలకి ఇక్కడ అలవ్ ఉందా? ఉంది. బయట టెంపుల్స్ లో అలవ్ లేదు అంటారు, రావద్దు అంటారు. ఎందుకని? పురాణ ఆచారాల్లో కూడా ఉంది కదా. ఏమైందని? పీరియడ్స్ లో ఉన్న మహిళలు ఏమైతే వెళ్ళొద్దు periods అని. ఉంటాయి? ఈ డబ్బులతో ఉండే దర్శనాలు తీసేయాలని చెప్తాను. ఆలయాలన్నీ కూడా డబ్బులు ఫ్రీ చేయాలి. ఎవరు వచ్చినా అదే లైన్లో పోవాలి. అప్పుడు చూద్దాం ఎవరు పోతారు ఆ గుళ్ళకి.